ఎస్ఎల్బీసీ టన్నెల్లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 16 రోజులుగా సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సొరంగంలో గల్లంతైన వారిని గుర్తించడంలో అధికారులు కొంత పురోగతి సాధించినట్టుగా తెలుస్తుంది. గల్లంతైన వారి ఆనవాలు లభించినట్లుగా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో మనుషుల ఆనవాలు గుర్తించినట్లు సమాచారం. D2 అనే పాయింట్లో మనుషుల ఆనవాలను కేరళ జాగిలాలు గుర్తించగా ఆ ప్రాంతంలో సిబ్బంది జాగ్రత్తగా మట్టిని తొలగిస్తుంది. గల్లంతైన వారిలో కొందరిని ఇవాళ సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉంది. రెస్క్యూ ఆపరేషన్కి జాతీయ అంతర్జాతీయ నిపుణులు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 16 రోజులుగా సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సొరంగంలో గల్లంతైన వారిని గుర్తించడంలో అధికారులు కొంత పురోగతి సాధించినట్టుగా తెలుస్తుంది. గల్లంతైన వారి ఆనవాళ్లు లభించినట్లుగా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో మనుషుల ఆనవాళ్లు గుర్తించినట్టు సమాచారం. D2 అనే పాయింట్లో మనుషుల ఆనవాళ్లను కేరళ జాగిలాలు గుర్తించగా ఆ ప్రాంతంలో సిబ్బంది జాగ్రత్తగా మట్టిని తొలగిస్తోంది. గల్లంతైన వారిలో కొందరిని ఇవాళ సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉంది. రెస్క్యూ ఆపరేషన్కి జాతీయ అంతర్జాతీయ నిపుణులు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. సాగర్, రెస్క్యూ ఆపరేషన్ 16వ రోజు కొనసాగుతుంది, ఏంటి డీటెయిల్స్? ప్రమాదం జరిగి నేటికి 16 రోజులు గడుస్తుంది. కానీ లోపల చిక్కుకుపోయిన 8 మంది ఆచూకీ మాత్రం ఇంతవరకు తేలలేదు. దీనికి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా ఇటు అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా చాలా వరకు రెస్క్యూ టీమ్స్ అన్ని ఇక్కడికి వచ్చి శ్రమిస్తూనే ఉన్నాయి. కానీ ఇంతవరకు ఎటువంటి అప్డేట్ మాత్రం లోపల నుండి రావట్లేదు. అయితే తాజాగా 2 రోజుల క్రితం అయితే క్యాడవర్ డాగ్స్ అన్ని కూడా లోపలికి వెళ్ళాయి. ఈ క్యాడవర్ డాగ్స్ ను కేరళ నుండి ప్రత్యేకంగా తెప్పించారు. ఈ క్యాడవర్ డాగ్స్ గతంలో కూడా అక్కడ సునాములు, తుఫాన్లు ఇవంటివి వచ్చినప్పుడు కూడా అక్కడ నుండి మానవ ఆనవాళ్ళు లోపల ఎక్కడైనా కూరుకుపోతే కూడా మానవ ఆనవాళ్ళను అయితే వాసన ద్వారా పసిగట్టి ఈ డాగ్స్ అయితే గుర్తిస్తాయి. దీనికి సంబంధించి ఈ డాగ్స్ ను ప్రత్యేకంగా ఈ టన్నెల్ లోపలికి అయితే పంపించారు. మొదటి రోజు పంపించిన రోజు ఎటువంటి సమాచారం అందకపోగా మళ్ళీ తిరిగి నెక్స్ట్ డే పంపించిన తర్వాత 14 కిలోమీటర్ 0 పాయింట్ దగ్గర అయితే దాదాపు ఈ మానవ ఆనవాళ్ళకు సంబంధించి ఈ డాగ్స్ 2 స్పాట్స్ ను అయితే గుర్తించాయి. ఈ స్పాట్స్ కు సంబంధించి కూడా ఇప్పటికే ర్యాట్ హోల్ మైనర్స్, ఇటు రెస్క్యూ NDRF, SDRF బృందాలన్నీ కూడా అక్కడ తవ్వకాలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా లోపల ఏదైతే గతంలో కూడా GPR టెక్నాలజీ కూడా 4 స్పాట్స్ ను గుర్తించినప్పటికీ ఆ స్పాట్స్ లలో తవ్వకాలు జరిగితే అయితే టన్నల్ బోరింగ్ మిషన్ కి సంబంధించి పరికరాలు బయటపడ్డట్టుగా కూడా అధికారులు చెప్పారు. దీనికి సంబంధించి కూడా ఈ ఏదైతే డాగ్స్ గుర్తించిన స్పాట్స్ లలో మనుషుల ఆనవాళ్ళకు సంబంధించి వాళ్ళ చైన్స్, తర్వాత వాళ్ళ బట్టలు ఇటువంటివి ఏమైనా ఉన్నా కూడా బయటపడే అవకాశం ఉంది. మానవులు ఉంటే కూడా బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నిన్నటి నుండి కూడా అధికారులు తవ్వకాలు అయితే జరుపుతున్నారు. ఈ రోజు సాయంత్రం లేదా రేపు మార్నింగ్ వరకు ఓ కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తవ్వకాలకు సంబంధించి అక్కడ ఏం బయటపడుతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిరంతరం 4 షిఫ్ట్ల మాదిరిగా 120 మంది రెస్క్యూ బృందాలన్నీ లోపలికి వెళ్తున్నాయి. లోపలికి వెళ్లి అక్కడ పేరుకుపోయిన బురద, మట్టి, శిథిలాలనంతా కూడా తొలగిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ 16 రోజులు గడిచింది. నిన్న తాజాగా మంత్రి ఉత్తమ్ కూడా వచ్చారు. దీనికి సంబంధించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అక్కడ జరుగుతున్న పనులపై ఆరా తీశారు. అంతేకాకుండా సహాయక చర్యలకు సంబంధించి కూడా దిశానిర్దేశం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే 16 రోజులు గడిచినప్పటికీ లోపల ఉన్న ఆచూకీ మాత్రం దొరకడం లేదు. ఇప్పటికే రోబోకు సంబంధించిన టెక్నాలజీ అంతా కూడా లోపలికి వెళ్లి ఆ నిపుణులు అదంతా పరిశీలించినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా
మంగళవారం రోజు రోబోకు సంబంధించి రోబోలను కూడా లోపలికి పంపిస్తారంటూ అధికారులు చెప్పుకొచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రోబోలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా భరిస్తామంటూ కూడా నిన్న ఉత్తమ్ చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాదాపుగా ఈ రెస్క్యూ బృందాలకు సంబంధించి ఎటువంటి రిస్క్ ఉండకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నిపుణులతో దిశానిర్దేశాలు తీసుకొని లోపలికి వెళ్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు కూడా లోపల ఉన్న పరిస్థితిని అయితే సమీక్షిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే 0 పాయింట్ నుంచి కొద్దిగా ముందర 100 మీటర్ల ముందర వరకు అయితే ఊబిలాగా ఊట నీరు వస్తుంది. తర్వాత లోపల నుండి శిథిలాలు ఇదంతా పడతాయన్న నేపథ్యంలో కాంక్రీట్ లాగా ఉన్న అదంతా ఒకవేళ తొలగిస్తే అక్కడ తవ్వకాలు జరిపితే మీద నుండి పరిస్థితి విపరీతంగా నీళ్లు తర్వాత బురద వచ్చే అవకాశం ఉంది. రెస్క్యూకి పోయిన సహాయక బృందాలకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నట్టుగా కూడా అంచనాలు వేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే ఏదైతే ఈ స్పాట్స్ గుర్తించిన ప్రాంతంలో ఇప్పటికే తవ్వకాలు జరుపుతున్నారు. ఈ తవ్వకాలకు సంబంధించి ఏది బయటపడుతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుందని. రైట్ సాగర్, థ్యాంక్ యూ.